పిల్లని ఓకే, లైవ్లో ఉన్న మిత్రులందరూ సరదాగా పార్టిసిపేట్ చేయండి. భాను పాపకి ఒక లైక్ ఇవ్వండి. నమస్తే అంటే చెప్పు, నమస్తే అంటే చెప్పు. ఎక్కడికి వెళ్తావు? ఎందుకు పడిపోయేటట్లున్నావు? తిరగకూడదు, మెదలకుండా కూర్చో. ఊపొస్తుంది, తూలొస్తుంది. చూసారా, మా పిల్లల్ని తిట్టాలన్నా నాకు భయమే. ఎందుకనో. కూర్చో. ఓకే, లైవ్లో మిత్రులందరూ కాసేపు కంటెంట్ని కంప్లీట్ చేస్తాను. అందరూ సరదాగా పార్టిసిపేట్ చేయండి. కొంచెం సేపట్లో మంచి విషయాలు 2-3 ఉన్నాయి. ఆ విషయాలు కాసేపు మాట్లాడుకుని, ఎందుకంటే మనం జీవితంలో ప్రతి పనికి సాధన అవసరం. సాధన చేయని వ్యక్తులు నామమాత్రులుగా మిగులుతారు. నిరంతర సాధన చేసే వ్యక్తులు, అది చదువులో కావచ్చు, మనం చేసే ఉద్యోగంలో కావచ్చు, మనం చేసే వ్యాపారంలో కావచ్చు, కృషి, పట్టుదల, సాధన. కృషి వేరు, పట్టుదల వేరు, సాధన వేరు. ఈ సాధనకి కృషి, పట్టుదల అనేది తోడైతే దానికి ఇంకా మెరుగైన, అంటే షార్ప్నెస్ అంటారు కదా, పెన్సిల్ని చెక్కుతూ ఉంటే అది షార్ప్ అవుతుంది కదా, అదే విధంగా షార్ప్ అనమాట సాధన. సాధన కాబట్టి తప్పులను సరిచేసుకోవడమే కాకుండా ప్రణాళిక ప్రకారం, క్రమశిక్షణ ప్రకారం, లక్ష్యంపై గురి, ఇవన్నీ సహకరిస్తాయి. తప్పులను సరిచేసుకోవడమే కాదు, చేస్తున్న పని మీద ఏకాగ్రత, సాధించడానికి సాధన తోడ్పడుతుంది. సాధనకు పూనుకున్నప్పుడు ఎన్నో అవరోధాలు వస్తూ ఉంటాయి. ఆ అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. మన ప్రయత్నాలు నొప్పిస్తూ, నిరుత్సాహపరుస్తూ ఉంటాయి. వాటిని వినిపించుకోకూడదు సాధకుడు. వాటిని వినిపించుకోకుండా ప్రోత్సాహాన్నిచ్చే మంచి మాటలనే మనం గమనించుకుంటూ మనం అంగీకరించాలి తప్ప ఎవరికి వారే దర్పణ ధ్యానం అంటేనండి, ఇక్కడ దాని గురించి ఒక చిన్న అంశం పొందుపరచాలి. దర్పణ జ్ఞానం అంటే మనం ధ్యానం చేస్తాం. ధ్యానం అనేది అవగాహన ఉంది కదా. ధ్యానం చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? మన ఆలోచనల్ని ఒక కార్యరూపం దాలుస్తూ మనం అనే వ్యక్తులం కామ్గా కూర్చుంటాం. అంటే మన శరీరంలో అవయవాలు ఏమీ పనిచేయవు. మన మనసుని లగ్నం చేస్తాం. అంటే ఒక చోట కేంద్రీకరించి ఆ యొక్క మన మన భానుపాపని వాళ్ళ మదరు బెదిరిస్తున్నారు దూరం నుంచి, అందుకని నాకు నవ్వు వస్తుంది. సారీ. మనం సాధించడానికి ధ్యానం అంటే ఏంటంటే, దర్పణ ధ్యానం అంటే కార్యసాధకుడు ఎలా ఉండాలి అంటే, ధ్యానం చేసేటప్పుడు మనసు మాత్రమే పనిచేస్తుంది. మనసు కూడా ఏకాగ్రతతో పనిచేస్తుంది. శరీరంలో ఏ అవయవాలు కదలవు. ఒక చోట నిశ్చలంగా ఉండి మన మనసుని లగ్నం చేయటమే దర్పణ ధ్యానం అంటారు. అలా మా అద్దం ముందు నిలబడి తమను తాను అభినందించుకోవాలి. మనకి మనం శభాష్, నేను బాగా చేస్తాను, నేను సాధించగలను, నేను దేనికైనా అర్హుణ్ణి అని ఒక అద్దం ముందు నుంచుని మన 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 ప్రతిబింబాన్ని మనమే చూసుకుంటూ మనల్ని మనమే పొగుడుకోవాలి. దాన్ని దర్పణ ధ్యానము అంటారు. అది దర్పణ ధ్యానంలో అది కూడా ఒక భాగం. ఇంకా ఒక్కసారి ఆ దర్పణ ధ్యానంలో మనం అద్దం ముందు మనకు మనమే మన ప్రతిబింబాన్ని మనకు మనమే పొగుడుకోవటం మూలంగా కొత్త శక్తి, ఉత్సాహం జనిస్తాయంట. ఏ స్థాయి పోటీల్లో అయినా, ఏ రంగంలో పోటీల్లో అయినా అనునిత్యం సాధనే విజయానికి బాట వేస్తుంది. ఒక్కటే గుర్తుంచుకోండి, మీరు ఏదైనా నేను సాధించాలి అనుకునే కార్యసాధకులు ఎవరైనా సరే, అనునిత్యం సాధన. మీరు చేయాలనుకున్న పనికి దానికి ఏం చేయాలనేది ఒక ప్లానింగ్ ప్రకారం సాధన చేస్తాం. భాను నమస్కారం అంటున్నాడు అన్నయ్య. ఓకే, నమస్కారం.